స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన గురించి మనందరికీ తెలుసు. రోజు పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా ఆయన మాటలు వింటూ చాలామంది జీవితం గడుపుతున్నాం. ముఖ్యంగా ఆయన చెప్పే ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. హిందూ సాంప్రదాయాలను, సంస్కృతిని అర్థం చేసుకోవాలి అంటే ఆయన ప్రవచనం వినాలి అన్నట్టుగా ఉంటుంది. అదే తరహాలో మనందరికీ తెలుసు, గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆయన్ని సలహాదారుగా చేర్చుకుని ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఆయనకి ఇచ్చారు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అడ్వైజరీ గవర్నెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఆయనకి మళ్ళీ మంచి క్యాబినెట్ ర్యాంక్లో మంచి పదవి అయితే ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్కి సంబంధించి ఆయనకి ఈ గౌరవాన్ని అయితే అందించారు. ఆయనకన్నా అద్భుతంగా ప్రవచనాలు చెప్పడమే కాదు, స్టూడెంట్స్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ని వాళ్ళని దానికి తగ్గట్టుగా మలిచే విధానం డెఫినెట్గా ఆయన మార్క్ ఏదైతే ఉంటుందో ప్రవచనాల్లో, అదే తరహాలో ఆయనగా అంత గొప్పగా మరి ఇంకొకరు లేరు అన్నట్టుగా ఆయన ఆ పదవిని ఒక బాధ్యతగా నిర్వర్తించడంలో ఆయన ముందుంటారని మనందరికీ తెలుసు. సో ఆయన్ని కూడా ఈసారి గౌరవించుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా ఆయనకి ఈసారి అలాంటి గౌరవాన్ని ఇవ్వటం అనేది కూడా చాలా అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అందరివాడు, ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆయన వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలను, సంస్కృతిని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎన్నో ప్రవచనాలు చేసి ఎంతో మందిలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్పేంత స్థాయి నాకు లేకపోయినా కూడా ఆయనకి ఈసారి ఈ పదవి రావటం, అది కూడా స్టూడెంట్స్కి ఎథిక్స్ అండ్ వాల్యూస్కి సంబంధించి ఆయన్ని ఒక అడ్వైజరీ కమిటీలో ఆయన్ని పెట్టడం, ముఖ్యంగా అది కూడా క్యాబినెట్ ర్యాంకులో ఆయనకి ఈ పదవి ఇవ్వటం అనేది కూడా రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచి ఆలోచనతో కూడినటువంటి వ్యక్తిని ఈసారి తీసుకొచ్చారు అని చెప్పి చాలామంది ఆనందపడుతున్నటువంటిది. సో డెఫినెట్గా మనకి స్టూడెంట్స్కి, రేపటి తరానికి ఎథిక్స్ అండ్ వాల్యూస్కి సంబంధించి ఆయన చెప్పేటువంటివి మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయన ప్రవచనాల్లో చాలా సందర్భాల్లో వింటూ వచ్చాం. ఈసారి స్టూడెంట్స్కి మరి ఆయన తీసుకొచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలు, సంస్కరణలు ఎలా ఉంటాయి అనేది కూడా మున్ముందు మనం చూడాలి, మన పిల్లలకి నేర్పించాలి. మన రేపటి తరానికి ఆయన నుంచి స్ఫూర్తి పొంది రేపటి తరానికి ఒక మంచి మార్గంలో ఆయన తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.